కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా. సో మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇవాళ ఇచ్చే తీరుతాం. చాలా మంది వెజిటేరియన్ తింటా ఉంటారు. అయినా వాళ్ళంతా బానే ఉంటారు గదా! మరి మన సైడ్ మాత్రమే ఎందుకు నాన్ వెజ్ అని అదే ప్రోటీన్ వస్తది మేడం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎంత మాత్రం ఇస్తారు? ఎంత శాంతంగా ఇస్తారని. అందరికీ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. రెండో ఎపిసోడ్ గదా ఇది. చాలా మంది చాలా ఇంట్రెస్టులు చూపించినారు. మాకే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మరి దీని పేరేంటి? వాకింగ్‌లో వినపడ్డం లేదండి. మళ్ళీ చెప్పండి. వాకింగ్‌లో టాకింగ్. యెస్. ఈ ఎపిసోడ్స్‌ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటాము. మళ్ళీ కొన్ని క్వెషన్స్ వచ్చాయి. దాంట్లో సెలెక్టెడ్ క్వెషన్స్ తీసాము. అన్ని క్వెషన్స్ రీడ్ చేసినాము. ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకేనండి. మరి మేడం గారిని అడిగేద్దామా? ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, బలి ఎందుకు ఇస్తారు? నాన్ వెజ్ తినడం ఆపేస్తే బలి కూడా ఆగాలి గదా! అదే గదండీ క్వెషను. సరే ఇప్పుడు మేడం గారిని అడుగుదాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇవాళ మీ సార్ గారు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది మన సబ్స్క్రైబర్, మన ప్రేక్షకుల్లో ఒకరు అడిగిన ప్రశ్న. ఏంటంటే, మేడం మీరు నాన్ వెజ్ తినడం ఆపేయండి. అది కర్మకి సంకేతం అని అన్నారు. మరి గుళ్ళల్లో గ్రామ దేవతలకు బలి ఎందుకు ఇస్తున్నారు అని ఇది చాలా సెన్సిటివ్ క్వెషన్ కూడా. ఓకే. కాంట్రవర్షియల్ క్వెషన్ కూడా. సో మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇవాళ ఇచ్చే తీరుతాము. లాస్ట్ వరకు ఉండండి. 2, 3 క్వెషన్స్ ఇంకా ఉన్నాయి. కంటిన్యూ చేయండి మేడం గారు. యా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అందరూ ఎవరి స్వరూపం? ఆ శివశక్తుల స్వరూపం. మనుషులైనా, కింద ఉన్న ధూళి అయినా, పక్షులైనా, క్రిమి కీటకాలైనా, పశువులైనా ఆ శివశక్తి యొక్క స్వరూపం. చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయట వచ్చినప్పుడు బిడ్డకి రుచి గురించి తెలుసా? నా ప్రశ్న, పిల్లలకి రుచి గురించి తెలుసా? తెలుసు కదా మేడం. కడుపులో ఉండేటప్పుడే చికెన్లు అన్ని తింటా ఉంటారు. అక్కడ మీరు తినే చికెన్ లోపలికి వెళ్ళదు కదా. తనకి వెళ్తున్నది రక్త స్వరూపంలో వెళ్తోంది. అవునా? కరెక్ట్. చికెనే వెళ్తోందా? మీరు లేదు. ఇక్కడ ముక్క నోట్లో వేసుకుంటే ఆ ముక్కే లోపలికి వెళ్ళి పిల్లాడికి ఆహారంగా వెళ్తోందా? కరెక్ట్. లేదు. అవునా? Yes. తిని మీరు తీసుకునే ఆలోచనలు అది మీ రక్తంలో కలిసి ఆ రక్త ప్రసరణ మీ బిడ్డకు వెళ్తోంది. సో తనకు టేస్ట్ లేదు. రక్తానికి టేస్ట్ ఉందా? లేదు. లేదు. సో తనకి టేస్ట్ తెలియదు. కరెక్ట్. తరువాత బిడ్డ జన్మనిచ్చిన తరువాత తల్లి పాలుతోనే పెంచుతారు. అవునా? మరి జన్మనిచ్చిన వెంటనే అవ్వగానే ఒక 2 మంత్స్‌కి అలా అంటారు కదా మేడం. నాన్ వెజ్ తినాలి అని. జన్మనిచ్చిన వెంటనే ఇస్తున్నారా? పిల్లాడి మెడ నిలిచిపోతుంది. కరెక్ట్. వస్తానండి, అక్కడికి కూడా వస్తాను. జన్మనిచ్చిన వెంటనే నాన్ వెజ్ ఇవ్వరు. పథ్యం అనేసి అలాంటివి పెట్టకూడదు అనేసి ఇవ్వరు. సాత్విక ఆహారంతోనే భోజనాలు పెడతారు. మరి 2 నెలల తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి అనేసి ఎందుకంటారు? అది మీరు మీ బుద్ధిలో పెట్టుకున్న ఆలోచనలు. ఏ గ్రంథంలోనూ ఎక్కడా సనాతన ధర్మంలో ఎక్కడా చెప్పలేదు మీరు ఇవ్వాలి అని. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ టేస్ట్కి అడిక్ట్ అయిపోయారు కాబట్టి, మీరు అది లేకుండా ఉండకపోతే మీ పిల్లలకి సరైన పాలు రాదేమో తల్లి దగ్గర నుంచి అన్న ఒక ఆలోచనతో మీ తల్లిదండ్రులు పెద్దవారు మీకు నాన్ వెజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాని మరి వెజిటేరియన్ తినే వాళ్ళకి మెడలు నిలబడవా? వాళ్ళు నడవడం లేదా? ఇది కరెక్ట్ మేడం. ఈ పాయింట్ మాత్రం కరెక్ట్. నేను కూడా చూసాను. చాలా మంది వెజిటేరియన్ తింటా ఉంటారు. అయినా వాళ్ళంతా బానే ఉంటారు కదా! మరి మన సైడ్ మాత్రం ఎందుకు నాన్ వెజ్ అని పట్టుకొని ఉంటారు? మన సైడ్ పట్టుకోలేదు. మనం ఆ ఆలోచనలలో దిగిపోయాం. ఎప్పుడూ ఆలోచించలేదు. చిన్నగా వయసులో ఉండేటప్పుడు నాన్ వెజ్ పెడితే బాగా బలం వస్తుంది అని పెడతారు. కొంచెం పెద్దవగానే డైట్ అని ఎక్కడికి వస్తారు? ఆకులు అలముల దగ్గరికే కదా వస్తున్నారు. కరెక్ట్. నాన్ వెజ్ తింటున్నారా? లేదు. సరే పోనీ నాన్ వెజ్జే అనుకున్నా, ఉప్పు కారాలు వేసుకుంటారా?
పచ్చి మాంసాన్ని ఉడకబెట్టుకొని తింటున్నారు. ఏమొస్తుంది? ఏమీ రాదు. అదే ప్రోటీన్ వస్తుంది మేడం. రాదండి. ప్రోటీన్ ప్రోటీన్‌తో పాటు రోగాలు గూడా వస్తున్నాయి. అవునా? కరెక్ట్. సో, మీరు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి రాగానే తనకి టేస్ట్ తెలియదు. ఎలాగైతే కొన్ని రోజుల తరువాత తన తల్లి తన బిడ్డ పౌష్టికంగా, పుష్టిగా ఉండాలి అనేసి రోగం వచ్చిన డాక్టర్ ఉన్నారు మేడం. ఆ డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా రోగాన్ని పెంచుతుంది కానీ రూట్స్ నుంచి కట్ చేయదు. ఓకే మేడం. మీరు మీ పిల్లలకి అలవాటు చేస్తున్నారు. ఇది తినండి బావుంటది, ఇది తినండి బావుంటది, ఇది తినండి బావుంటది అని. ఒకసారి రుచి మరిగాక వాళ్ళు ఆపుతారా? లేదు. చచ్చినా ఆపరు. మరి మధ్య రెస్టారెంట్‌లో అంతా అదే కదా మేడం ఫేమసు. బాహుబలి ప్లేట్ అని, మహాకాల్ ప్లేట్ అని ఇలాగే ఇస్తున్నారు మేడం. మహాకాల్ ప్లేట్ అంటే ఏంటి? మహాకాలుడికి నైవేద్యం పెట్టడం. నైవేద్యంలో అవన్నీ మీరు పెడుతున్నారా ఇంట్లో? చేస్తున్నారా? మరి బాహుబలి మేడం? బాహుబలి మీరు క్రియేట్ చేసుకునిందయ్యా. అలానే గ్రామదేవతకి బలి ఇవ్వడం అన్నది తన పిల్లని తనే చంపుకోదు. తన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీస్కి ఆ కోరిక ఉంటుంది కాబట్టి మీరు అది గ్రామదేవత బలి ఇస్తున్నాము, గ్రామదేవత శాంతిస్తుంది అనుకుంటున్నారు. అమ్మ ఎప్పుడు శాంత స్వరూపంలోనే ఉంటుంది. కానీ తన చుట్టూ ఉన్న భూతగణాలు, నెగటివ్ ఎనర్జీస్ అవి శాంతిస్తాయి. అంతేకాని అమ్మవారు ఎప్పుడు శాంత స్వరూపంలోనే ఉంటారు. ఆ భూతగణాలకి, ఆ నెగటివ్ ఎనర్జీస్కి నైవేద్యాన్ని సమర్పించి ఎవరు తింటున్నారు? వాళ్ళు చేసిన ఎంగలి మీరు తింటున్నారు. కరెక్ట్. కాబట్టి అమ్మ ఎప్పుడు సాత్వికంగానే భక్తిని మాత్రమే కోరుకుంటుంది కానీ బలిని కాదు. గుర్తుపెట్టుకోండి. మంచి ఆన్సర్ ఇచ్చారు మేడం గారు. మరి మీరందరూ సిద్ధమేనా? అట్లీస్ట్ ట్రై చేయండి. దాంట్లో ఒక 20% ఆపినా పర్లేదు. బలి ఆపలేరు మీరు. ఓకే. మీరు మారితే బలి ఆగిపోతుందండి. ఇంకొక విషయం సార్, మీరు బలి ఇచ్చినా కూడా చివరికి ఆ ప్రాణి భయంతో ఓకే నేను ఇంకా ఎంత వద్దనుకున్నా వీళ్ళు నన్ను బలి తీసేసుకుంటారు, కనీసం ఆ దేవత పాదాల ముందైనా నేను నా జన్మని ధన్యం చేసుకొని త్యజించి ముక్తిని పొందుతాను అంటుంది. కానీ బలి ఇచ్చే మీకు ఎంత కర్మ వస్తుంది మీరే ఆలోచించుకోండి. మరి మేడం గారు అంత చక్కగా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్కి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎంత మాత్రం ఇస్తారు, ఎంత శాంతంగా ఇస్తారని అడుగుదామా మరి? ఓకే. మీదే అండి క్వశ్చన్, నాది కాదు ఇది. ఓకే. దేవుడి దగ్గరికి వెళ్తే ఎందుకు కష్టాలు వస్తాయి? ఆ కష్టాలు ఎందుకు మేడం? ఆ కష్టాలు వచ్చి మా మీదనే పడతా ఉంటాయి. అద్భుతమైన ప్రశ్న అడిగారండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు. ఎక్కువ గుడికి వెళ్ళే వారికి కష్టాలు ఎందుకు? దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు కదా, మరి కష్టం ఎందుకు? ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి సుఖాలు ఎందుకు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఉదాహరణతో వెళ్తాను. ఒక శిష్యుడు తన గురువుని ఒక మాట అడిగారు. మీ ప్రశ్నే అడిగారు. భగవంతుణ్ణి పూజించే వారికి కష్టాలు ఎందుకు, పూజించే వారికి కష్టాలు లేకుండా ఉంటాయి ఎందుకు అనేసి. దానికి తన గురువు ఒక సమాధానం ఇచ్చి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని చూపించారు. తన శిష్యుడిని ఒక ధనికుడి ఇంటి ముందర నిలబెట్టి భిక్షగాని రూపంలో వెళ్ళి భిక్షను తీసుకురా అని అన్నాడు. ఆ శిష్యుడు ఏం చేశాడు? భిక్షగాని రూపంలో భిక్షను తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్తే ఆ ధనికుడు లోపల నుంచి వచ్చి ఏమన్నాడు? అహంకారంతో, బాగా ఉన్నావు కదా, దుక్కలా ఉన్నావు కదా, వెళ్ళి ఏదైనా పని చేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు అడుక్కుంటున్నావు అనేసి అన్నాడు. అక్కడ గురువు ఆ ధనవంతుణ్ణి ఐశ్వర్యమంతా ప్రాప్తిరస్తు అని దీవించాడు. మరి మళ్ళీ అదే గురువు శిష్యుణ్ణి తీసుకొని ఒక పేద బ్రాహ్మణుని కుటుంబానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఏం చేశారు? అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా భిక్ష తీసుకురా అని అన్నారు. అక్కడ భిక్షకు వెళ్తే అద్భుతం ఏంటంటే, బ్రాహ్మణుడు పేదవాడు, తనకి తినడానికి లేకపోయినా దేవుడిపై ఉన్న భక్తితో తీసుకొని వచ్చి ఆ భిక్షగానికి ఇచ్చాడు. ఎందుకంటే తనలో శివస్వరూపం చూశాడు కాబట్టి. అక్కడ గురువు ఏమని దీవించాడు?
ఇలాంటి దరిద్రమే నీకు ప్రాప్తిస్తుంది అని దీవించాడు. ఇక్కడ శిష్యుడికి ఒక విషయం అర్థం కాలేదు. ప్రేమగా వచ్చి పేదవాడు నాకు భోజనం ఇచ్చాడు, అదే ధనికుడు నన్ను తిట్టాడు, కానీ తినని ఐశ్వర్యవంతుడని దీవించాలి, తనని దరిద్రుడవ్వాలని దీవించాలి కదా అనేసి ఒక సందేహం వచ్చింది. దానికి ఆ శిష్యుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ నేను ఈ పేద బ్రాహ్మణుడిని ఐశ్వర్యవంతుడిగా ఉండు అని దీవించానంటే వెంటనే ఐశ్వర్యం వచ్చి తనకు అహంకారం వచ్చి తను కూడా అహంకారి అయిన ధనవంతుల్లాగా ప్రవర్తించి కర్మను మూటగట్టుకుంటాడు. కాబట్టి ఇతను ఇలానే ఉండి భక్తి శ్రద్ధలతో నా ధ్యాసలో ఉన్నంత వరకు, భగవద్ధ్యాసలో ఉన్నంత వరకు తనకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాదు, ఎటువంటి కష్టం రాదు. అలానే నేను ఇచ్చిన కష్టాన్ని కూడా తన కర్మ విమోచనం అవుతోంది, తనకు ఈ జన్మలోనే కర్మ పూర్తిగా క్లియర్ అయిపోతోందని భావించి ఆహ్వానించి భగవద్ధ్యాసలో ఉన్నాడు కదా, అదే తనకు నిజమైన ఐశ్వర్యం అని చెప్పాడు. కాబట్టి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరిలో భగవంతుడు చూసేది వాళ్ళు వేసుకొచ్చిన నగలు, వాళ్ళు కట్టుకొచ్చిన పట్టు చీరలు, పట్టు వస్త్రాలు, మీరు తీసుకెళ్ళే ఆభరణాలు, లేదా మీరు తీసుకెళ్ళే నైవేద్యాలు కాదు. మీలో ఉన్న భక్తిని మాత్రమే చూసారు. ఆ భక్తిలో భగవదేచ్ఛతో మీరు ఎంత మాత్రం ఉన్నారు అన్నది మాత్రమే చూసి దానికి తగ్గట్టుగానే మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఆహా! అద్భుతం మేడం. మీ ఆన్సర్‌లు మీరు మామూలుగా లేదు. మీకు ఒక సల్యూటు, ఒక దండం. సూపర్ మేడం. చాలా బాగా చెప్పారు ఈరోజు. మరి ఈరోజు 2 క్వెషన్‌లతోనే అయిపోయింది. కానీ వేరే వాళ్ళ క్వెషన్ అడగనని కాదు. రేపు మళ్ళీ కలుస్తాము. ఓకేనా అండి? ఇలాగే ప్రతి వాళ్ళు క్వెషన్స్‌ని కవర్ చేద్దాము. ఓకే. మీరందరూ వెయిట్ చేయండి. అందరి క్వెషన్స్ ఖచ్చితంగా అడుగుతాము. ఓకేనా అండి? మరి ఇంతటితో ముగిచ్చేద్దాం. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః. ఓం ఓం నమః నమః శివాయ. శివాయ.